హాయ్ అండి. ఈరోజు రెసిపీ చింతపండు పులిహార. ముందుగా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి. తొందరగా నానాలంటే వేడి నీళ్ళల్లో నానబెట్టండి. ఇందులోకి కావలసినవి పులిహోరలోకి కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, మిరియాలు, కరివేపాకు. ముందుగా రసం తీయాలి. చింతపండు రసం తీసేసి చిక్కగా తీయండి చింతపండు రసంని. ఇందులో పసుపు వేయాలి, 1 స్పూన్ పసుపు. ఈ పులిహోర పులుసుకి కొంచెం పసుపు ఎక్కువనే వేయాలండి. ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలకు రెబ్బలు వేసేయండి. కరివేపాకు బాగుంటుందండి. మిరియాల పౌడర్ 1/2 స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసానండి. చక్కగా కలిపి సాల్ట్ 4వ వంతు చింతపండుకి 4వ వంతుల 1 భాగం, అంటే కిలోకి 1/2 కిలో అట్లా. అంటే నేను 4వ వంతు వేసానండి. 4 సార్లు చింతపండును పట్టాను. పిరికెడు 1 పిరికెడు సాల్ట్ వేసాను. పులుసు బాగా మసులుతుందండి. చక్కగా మసలాలి. బాగా చిక్కగా తిక్కుగా రావాలండి. ఎంత మసులితే అంత టేస్టీగా ఉంటుందండి. మనం దేవుని గుళ్ళలోకి వెళ్తే కొంచెం పెడితే ఇంకా పెడితే బాగుండు కదా అని అనుకుంటాం. 1 స్పూన్ ఆయిల్ వేసాను. మసులుతూ ఉంటే ఆయిల్ వేసేయాలి. ఇలా ట్రై చేయండి, బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పులుసు నిల్వ కూడా ఉంచుకోవచ్చండి. ఒక గాజు బాటిల్లో పోసుకొని అప్పుడప్పుడు కూడా ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడు కూడా తినచ్చండి. 1 మంత్ వరకు ఉంటుందండి. మనం ముందుగా రైసు పెట్టేసుకున్నాక ఆ రైస్ని చల్లారబెట్టాలి. చల్లారబెట్టేసి కొంచెం వేడి ఉండగానే కొత్తిమీర, లైట్గా పసుపు, 5-6 కరివేపాకు రెబ్బలు పచ్చివే వేసేయాలి. వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పై బాన్ని పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక ఇందులో పోపు దినుసులు వేయాలండి. జీలకర్ర, ఆవాలండి. మిరియాలు కూడా పోపులోనే వేసుకోవాలి. మనం పౌడర్ వేసాము, ఇలా మిరియాలు కూడా విడిగా కూడా వేసేయాలి. శనగపప్పు వేసుకోవచ్చండి. మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. నేను మినప్పప్పు వేసాను. మినప్పప్పు, పల్లీలు వేసానండి. ఇలా ట్రై చేయండి, బాగుంటుందండి. ఎండుమిర్చి, పోపులోనే ఎండుమిర్చి వేసుకోవాలి. మనం పులుసులో కూడా ఎండుమిర్చి వేసాము. కరివేపాకు మనం పులుసులో కూడా వేసి మసలబెట్టినాము. మళ్ళీ పోపులో కూడా వేయాలి. కొంచెం పచ్చిమిర్చి అండి, ఇలా చీలికలుగా చీల్చి వేసేయాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలిపేసేయాలి. చూడండి ఎలా మగ్గినట్టయినాయో మిర్చీలు. ఇవి అన్నంలోకి, ఈ పులిహోరలోకి తింటే చాలా బాగుంటాయండి. పులిహోర ముద్ద పెట్టుకొని నోట్లో మిరపకాయ కొరికితే చాలా బాగుంటుందండి. జీడి ఇంగువ అండి, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని పోపు రెడీ అయిపోయిందండి. ఈ అన్నంలోనే కలపాలండి. అన్నంలో కలపాలి. అన్నంకి ఫస్ట్ పులుసు కలపాలండి.
పులిహోర ఎంత కలిపితే అంత టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ పులుసును కలపాలి, బాగా కలపండి. చూడండి కలిపేసాను, పులుసు కలిపానండి. ఇప్పుడు పోపును కూడా ఇందులో వేసేసి కలపాలి. ఇలా కలిపితే ఎండుమిర్చి కరకరలాడుతూ ఉంటుందండి. పచ్చిమిర్చి కూడా బాగుంటుందండి, మెత్తగా పడదు. మనం అన్నం పులిహోర నోట్లో పెట్టుకొని ఈ మిర్చి కూడా మనం పడేయకుండా తినొచ్చండి, బాగుంటుందండి. మిర్చి కొరుకుతూ పులిహోర తినొచ్చండి, సూపర్ అండి. మిర్చి నంజుకుంటూ తినండి, బాగుంటుందండి, సూపర్గా ఉంటుందండి పులిహోర. రెడీ పులిహోర. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. రెడీ పులిహోర చాలా బాగుంటుందండి. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. మనము పులుసు కూడా ఎప్పుడైనా మనకు అన్నం కర్రీస్ తినబుద్ధి కానప్పుడు, అన్నం తినబుద్ధి కానప్పుడు ఈ పులుసు కలుపుకొని ఇలానే పోపు వేసుకొని తింటే టేస్టీగా ఉంటుందని, బాగుంటుంది. అప్పుడప్పుడు ఊరికే చేసుకోవాలంటే మనకి ఇదిగా కుదరదు. అలాంటప్పుడు మనం నిల్వ ఉన్నది కలుపుకొని కూడా తినచ్చు, బాగుంటుందండి. రెడీ పులిహోర. ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంగువ స్మెల్, పులిహోర స్మెల్ బాగుంటుందండి. థ్యాంక్ యూ.